ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచంలో మన స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం తరచూ వాడుతూనే ఉంటాం. అలాంటిది మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మొబైల్ నేనైతే చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ కానీ, యాప్స్ కానీ, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. మన ఫోన్లోనే అంత ఎక్కువగా ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉంటాం. అలాంటిది మనకి ఫ్రాడ్ కాల్స్ వచ్చినా ఇవన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. ఫ్రాడ్ ఎస్ఎంఎస్లని, వేరే వేరే నెంబర్ల నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ అని ఎవరెవరో చేస్తూ ఉంటారు, ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని అరికట్టి మీ మొబైల్ సురక్షితంగా ఉంచుకోవడం కోసం మనకి టెలికాం డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఒక యాప్ అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. అదే సంచార్ సాథీ యాప్. ఇది ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా ఉంచుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీకు డెమోతో పాటు మొత్తం అన్ని చూపిస్తాను. ఈ యాప్ మనకి ఎలా పనిచేస్తుందంటే, ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకంటే, ఏదైనా ఫేక్ కాల్స్ వచ్చాయనుకోండి, అవి మనం డైరెక్ట్గా మనం బ్లాక్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఫేక్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్లు తరచూ వస్తూ ఉన్న లోన్ గురించి అని, తర్వాత ఇవేవో వస్తూ ఉంటాయి కదా, ఇంకా చాలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం మన మొబైల్కి రాకుండా మనం బ్లాక్ అయితే చేయొచ్చు. అలాగే ఇందులో మీకు మొబైల్ పోయినా సరే, పోయిన మొబైల్ని మనం బ్లాక్ చేయొచ్చు. ఒకవేళ ఆ పోయిన మొబైల్ మళ్ళీ మీకు దొరికింది అనుకోండి, మీరు అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ కూడా మనకి ఇందులో అయితే కల్పించారు. తర్వాత మీ మొబైల్ రియలా ఫేక్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. IMEI నెంబర్ ఎంట్రీ చేసి, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది IQ ఫోన్ అనమాట, ఇలాంటిదే కాపీ ఫోన్ కూడా వస్తుందంటే డూప్లికేట్ ఫోన్ సేమ్ ఇలాగే ఉంటుంది. మనకి ఫేక్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మొబైల్. కాబట్టి మనం IMEI నెంబర్ ఎంట్రీ చేసి అది ఒరిజినల్లా కాదనేది కూడా మీ హ్యాండ్సెట్ తెలుసుకోవచ్చు. అలాగే మీ పేరు మీద మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ అయ్యి ఎన్ని సిమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఆ సిమ్ ఒకవేళ మీరు వాడట్లేదనుకోండి, మీది కాదు, వేరే వాళ్ళ నెంబర్ అయితే చూపిస్తుంది, మీ దాని మీద రిజిస్టర్ అయిపోయి దాన్ని మీరు డైరెక్ట్గా ఇన్స్టెంట్గా మీరు అయితే బ్లాక్ చేయొచ్చు అనమాట. అంటే ఆ నెంబర్ నాది కాదు అని చెప్పేసి. ఏవైనా మీకు ఇంటర్నేషనల్ కాల్స్, లోన్ తీసుకోండనో, లేదంటే మీకు ఇలాగా ఈ బ్యాంక్ ఏటీఎం బ్లాక్ అయిందనో, మీ అకౌంట్ బ్లాక్ అయిందనో, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రాడ్ కాల్స్ అనమాట. అలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా బ్లాక్ అయితే చేసుకోవచ్చు. అది వాట్సాప్ అండ్ SMS కాల్స్, ఈ మూడు కూడా. ఈరోజు మీకు డెమో మొత్తం చూపిస్తాను నీట్గా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లే స్టోర్ యాప్ లింక్ కూడా పెట్టాను, ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా అన్నీ ఆన్ చేసుకుని ఉంచుకోండి. చాలామంది రూరల్ ప్రాంతాల్లో కీప్యాడ్ మొబైల్ అయితే వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉంటారు కదా, వాళ్ళతో వచ్చిన పెద్ద ప్రాబ్లం అనమాట. దానివల్ల బేస్ చేసుకొని మనకి ఈ యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటారు కదా, ఈ మీ సేవ కానీ, CSC వీళ్ళందరూ నడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా వచ్చే కాల్స్ ఇవే. నాకు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయి ఈ SMSలు కానీ, ఇవన్నీ కూడా. ఏవేవో నెంబర్లు ఎందుకు పంపిస్తారో, ఎందుకు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అన్నిటిని కూడా బ్లాక్ చేసి పెట్టుకోండి మీకు అవసరం లేనివన్నీ. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట, మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని లింక్ పిన్ చేసి పెట్టాను, జాయిన్ అవ్వండి. మనకి ప్రతిరోజు కూడా మంచి ఆఫర్లోని ఏదో ఒక రెగ్యులర్ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. 60%, 70% అలాంటివి కూడా మీకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఆ డిస్కౌంట్లో వచ్చినప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి. అవే కాకుండా ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చినా సరే మీకు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా పెట్టాను, ప్లే స్టోర్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది. లేదనుకుంటే మీరు సంచార్ సాథీ అని చెప్పేసి ప్లే స్టోర్లో టైప్ చేసినా వస్తుంది. ఈ ఐకాన్ చూసుకోండి, ఓకేనా. చూసిన తర్వాత జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ పేరు, ఇంటి పేరు, తర్వాత మీ యొక్క పేరు, ఈ రెండు కూడా ఇచ్చేసి జస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కాసేపు లోడింగ్ తీసుకొని మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అవన్నీ కూడా అలౌ చేసేసేయండి, ఓకేనా. అలౌ చేసిన తర్వాత మీకు కాసేపు లోడింగ్ తీసుకొని ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్ అవుతుంది అనమాట ఇందులోకి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకి అవుతుంది. ఇక్కడ మొత్తం అంతా అయ్యే వరకు కూడా వెయిట్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత దీన్ని ఓకే చేయండి. ఇది మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది అనమాట. మొత్తం మనకి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే చూడొచ్చు, రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, జస్ట్ ఇక్కడ మీకు ఏదైనా అన్వాంటెడ్ కాల్స్ ఏమన్నా వచ్చినా, తర్వాత మీకు మెసేజ్లు అవి ఫ్రాడ్ మెసేజ్లు ఏమన్నా వచ్చినా సరే మీరు ఇందులో నుంచి రిపోర్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్
సెలెక్ట్ మీడియం అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ నుంచి వస్తున్నాయా మీకు అని చెప్పేసి జస్ట్ నేను ఎస్ఎంఎస్ అని చెప్పేసి క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. తర్వాత సెలెక్ట్ ఫోన్ నెంబర్, మీకు ఏ ఫోన్ నెంబర్కి ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు కదా అదే ఫోన్ నెంబర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాడ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అసలు ఏ కేటగిరీకి సంబంధించినవి వస్తున్నాయి, ఫేక్ కస్టమర్ కేరా లేదంటే ఇక్కడ చాలా వరకు ఇచ్చారనమాట. ఆన్లైన్ జాబ్స్ గురించి ఏమన్నా మీకు వస్తున్నాయా, లేదంటే పేమెంట్ రిలేటెడ్ కేవైసీ గురించి కానీ, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, ఇన్సూరెన్స్ వీటి ద్వారా కానీ ఏమన్నా వస్తున్నాయా, లేదంటే రోబో కాల్స్ చాలా వరకు ఇచ్చారు వెబ్సైట్ల నుంచి కానీ, ఇవన్నీ కూడా అనమాట. ఎనీ అదర్ ఫ్రాడ్, ఇందులో ఏది లేకపోతే కనుక ఎనీ అదర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ ఈ లాస్ట్లో ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందనేది ఆ నెంబర్ని కూడా ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఆ నెంబర్ని కూడా ఇక్కడ టైప్ చేసేసి కంప్లైంట్ డీటెయిల్స్ కూడా రాసి ఇక్కడ డేటు ఏ టైంలో వచ్చింది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి లాస్ట్లో సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్గా డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఫ్యూచర్లో మీకు ఆ నెంబర్ నుంచి కానీ ఎస్ఎంఎస్లు కానీ తర్వాత కాల్స్ కానీ అసలు రావు. మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇందులో మీకు మొత్తం మూడిట్లకి కూడా ఉపయోగపడుతుంది అండి. ఇక్కడ చూడవచ్చు కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్. ఇక రెండో ఆప్షన్ బ్లాక్ యువర్ లాస్ట్ మొబైల్ హ్యాండ్సెట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే ఇది మీ మొబైల్ని డైరెక్ట్గా బ్లాక్ చేసుకోవడానికి అనమాట. ఒకవేళ మీకు మొబైల్ పోయింది అనుకోండి, ఆ మొబైల్ని బ్లాక్ చేయడానికి ఒకవేళ దొరికినా సరే మళ్ళీ మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇందులోని మీకు ఫస్ట్ 3 ఆప్షన్స్, మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ బ్లాక్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఏ మొబైల్ నెంబర్ బ్లాక్ చేయాలి, నెంబర్ 2 నెంబర్ 1, ఇందులో 2 సిమ్లు అయితే ఉన్నాయి నాకు. ఆ 2 కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడ ఐఎంఈఐ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క ఏ డివైస్ బ్రాండ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డివైస్ మోడల్, నెక్స్ట్ ఇన్వాయిస్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు రసీదు అయితే ఇస్తారు కదా ఇన్వాయిస్, దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ ఫోన్ పోయిన తర్వాత ఏమవుద్దంటే డైరెక్ట్గా మీకు పని చేయకుండా అది బ్లాక్ అయితే అయిపోతుంది అనమాట. ఇక లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. తర్వాత ఓనర్ తాలూకా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత ఇందులోనే మీకు అన్బ్లాక్ ఫ్రాడ్ మొబైల్ అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే ఇది డైరెక్ట్గా మీకు మొబైల్ కానీ పోతే కనుక మళ్ళీ మీరు దొరికింది అనుకోండి ఆ మొబైల్ అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు. సేమ్ నెంబర్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రీజన్స్ కూడా ఇచ్చారనమాట. ఫౌండ్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ బ్లాక్ మై మిస్టేక్, అదర్ రీజన్ ఏదో ఇచ్చి మీరు అయితే సబ్మిట్ చేస్తే మీకు రిక్వెస్ట్ అనేది సెండ్ అవుద్ది, మీ మొబైల్ అయితే అన్బ్లాక్ అవుతుంది అనమాట. ఇక్కడ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీ యొక్క రిక్వెస్ట్ ఐడి కనుక ఒకవేళ మీరు నోట్ చేసుకోవడం మర్చిపోతే దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే ఫర్గెట్ కొట్టుకోవడానికి అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి. రెండోది అందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక మొబైల్ కనెక్షన్ ఇన్ యువర్ నేమ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. అంటే మీ ఆధార్ కార్డు మీద మీ యొక్క పేరు మీద ఎన్ని సిమ్లు అయితే ఉన్నాయో ఆ సిమ్లన్నీ కూడా ఇందులో అయితే మనం చెక్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నా నెంబర్ అయితే వచ్చింది. ప్రజెంట్ నా ఆధార్ కార్డు మీద 2 నెంబర్లే చూపిస్తున్నాయి. ఈ 2 నెంబర్లు కూడా నావే. ఒకవేళ ఇది కాదు, ఈ మొబైల్ నెంబర్ మీదే, ఎందుకంటే దీంతో రిజిస్టర్ అయ్యారు కాబట్టి. ఇంకొక నెంబర్ అయితే చూపిస్తూ ఉంది కదా, ఈ నెంబర్ మీది కాదనుకోండి, జస్ట్ దాని మీద ఇలా టిక్ చేసి నాట్ మై మొబైల్ నెంబర్ దాని మీద క్లిక్ చేసుకొని ఓకే చేసి రిపోర్ట్ చేశారనుకోండి, సబ్మిట్ కొట్టేశారనుకోండి, మీకు ఆ నెంబర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే ఇంకా మీ పేరు మీద ఉండదు, అది టోటల్గా పోతుంది. ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ఇక్కడ మీకు మీ మొబైల్ జెన్యూనా కాదా ఫేకా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఐఎంఈఐ నెంబరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేశారనుకోండి, ఆ మొబైల్ నిజంగా కంపెనీకి ఒరిజినల్ రియల్ మొబైల్ అయినా లేదంటే దీని తాలూకా డూప్లికేట్ ఏమైనా తయారు చేసి మీకు ఫేక్ మొబైల్ ఏమైనా వచ్చిందా అనేది మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఎనీ మొబైల్ నెంబరు ఎనీ మొబైల్ది కూడా మీరు ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట, మీదే కాదు. ఒకవేళ మీకు ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ కాల్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, ఫ్రాడ్ కాల్స్, ఇది లాస్ట్ది అనమాట. ఇండియన్ నెంబర్ నుంచి మీకు ఏ నెంబర్కి మీకు వస్తున్నాయి ఆ నెంబర్ని ఇందులో సెలెక్ట్ చేసుకొని మీకు ఆ నెంబర్ నుంచి ఇంకా ఎటువంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ అలాంటివి ఏమి రావు. ఇప్పుడు చూసారు కదా, మనకి ఈ 5 ఆప్షన్స్ కూడా చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు. ఈ యాప్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఏదో టైంలో ఉపయోగపడుతుంది. మళ్ళీ అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అవ్వకుండా అయ్యో నేను చేసుకోలేదని చెప్పేసి అనుకోకుండా. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.